వాడవాడలో పూజలు అందుకోనున్న బొజ్జ గణపయ్య వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని భక్తులు వాడవాడలో మండపాలు తయారు చేసుకుని బొజ్జ గణపయ్య విగ్రహాలను కొనుగోలు చేసి తమ వెంట తెచ్చుకున్న వాహనాల్లో విగ్రహాలను తరలిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బొజ్జ గణపతిని స్మరించుకున్నామని కెరటం న్యూస్ ప్రతినిధి కర్ణాటి భాస్కర్తో వారు అన్నారు. ఈరోజు గణేష్ని తీసుకుని వెళ్ళి మా యొక్క గొలగూడెం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర ప్రతిష్ఠ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తీర్మానించి ఈ విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రోడ్లో లాస్ట్ చివరి గొల్లగూడెం రోడ్లో ఉంటుంది. అక్కడ ఈ విగ్రహాన్ని మేము ఈరోజు స్టేజీ మీద అలంకరించడానికి అందరం కూడా తీర్మానించి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమానికి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించి ఉత్సవాన్ని ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా కెరటం ఛానల్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం ఎస్వి రేసిన్ దగ్గరలో ఉన్నటువంటి సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు కాలనీ చుట్టుపక్కల ఉంటున్నటువంటి అందరి సహకారంతో వెంకటేశ్వర అపార్ట్మెంట్ వారి అందరి సహకారంతో పోయిన సంవత్సరం కూడా చాలా గొప్పగా ఈ వినాయక చవితి కార్యక్రమం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా కార్యక్రమం జరగాలని కమిటీ వారు నిర్ణయించారు. అది కాకుండా కూడా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఇంటి వాళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో ముందుకొచ్చి మా కమిటీకి ఎంతో సహకరించారు. అలాగే ఈ సంవత్సరం విగ్రహాల రేట్లు కూడా బాగానే ఉన్నాయి. అయినా కానీ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ వినాయక చవితి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమందరం చాలా సంతోషిస్తూ కమిటీ వారికి మరియు చుట్టుపక్కల గ్రామ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాది శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ పొంగులేటి గారి బజారు నెక్స్ట్ గొల్లగూడెం రోడ్లో మేము కార్నర్లో యొక్క మండపం పెట్టాలని నిశ్చయించుకున్నాము. అందరూ కూడా మంచి యాక్టివ్గా మా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ గణేష్ చతుర్దశి చేసుకొని మేము ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని అట్లాగే సుఖ సంతోషాలతో అందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే కెరటం వారికి కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.